హలో అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వ్లాగ్‌తో అయితే వచ్చేసాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాననమాట వీడియోస్‌కి. చాలా రోజుల నుంచి బయటికి వెళ్ళలేదని చెప్పి పిల్లలైతే గోల గోల చేస్తున్నారనమాట. సో, మాకు కూడా కొంచెము ఈ వర్క్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా బయటికి ఫ్యామిలీతో పాటు బయటికి పిల్లల్ని తీసుకొని వెళ్ళాలనిపించింది. సో, ఎక్కడికెళ్దామా అని ఆలోచిస్తా ఉంటే మాకు నాగార్జునసాగర్ గేట్స్ ఓపెన్ చేసిన విషయం అయితే తెలిసిందనమాట. సో, గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకెళ్ళకుండా ఎలా ఉంటాం చెప్పండి. అది కాక 24 గేట్స్ ఓపెన్ చేశారు. నార్మల్‌గా 1 ఆర్ 2 కూడా కాదు. టోటల్ 24 గేట్స్ ఓపెన్ చేశారు. అండ్ నేనైతే ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా గేట్స్ ఓపెన్ చేసింది చూడలేదు. నాలాంటి ఒకళ్ళుంటారా ఇంతవరకు గేట్స్ ఓపెన్ చేయకుండా ఓపెన్ చేసినప్పుడు చూడని వాళ్ళు? సో, మేబీ ఉండొచ్చేమో. కానీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. అక్కడ ఈ ఫ్లడ్స్ వల్ల కొంచెం మూసీ బాగొస్తుంది. అండ్ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం వరి పొలాలేస్తారు కదా! చూడ్డానికైతే గ్రీనరీ సూపర్ అంటే సూపర్ ఉంటది. మేమైతే లాంగ్ డ్రైవ్స్ ఇంటికి అటు ఇటు బైక్స్ మీద తిరిగి మాకైతే ఎంత దూరమైనా బైక్‌లో వెళ్ళిపోవడం అయితే చాలా ఇష్టం. సో, పిల్లలు కూడా బైక్‌లో వెళ్ళడానికే ఇష్టపడతారు. ఎందుకంటే కొంచెం బస్‌లో అంటే కొంచెం బయట వ్యూ అనేది తొందరగా కనిపించదు. బైక్‌లో అయితే మొత్తం వ్యూ అంతా సూపర్‌గా చూడొచ్చు. అండ్ మాట్లాడుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా! ఎక్కడ కావాలంటే అక్కడ కొంచెం స్టాపేజ్ పెట్టుకొని, కొంచెం వాటర్‌కి గానీ, దేనికైనా కొంచెం ఆగి, ఆగి మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు కదా! సో, అందుకని చెప్పేసి మేము మాక్సిమం బైక్ మీద వెళ్ళడానికి ట్రై చేస్తాం. అండ్ ఇక్కడికొచ్చేసరికి మాకు నాగార్జున సాగర్, మిర్యాలగూడ నుంచి వెళ్తుంటే మధ్యలో కొన్ని ఊర్లు తగిలినాయండి. అసల ఆ నేమ్స్ చూస్తేనే నవ్వొచ్చేసిందనుకో. నేను, పిల్లలు, హస్బెండ్ ఫుల్లు నవ్వినాం. ఆ ఊరి పేర్లండి మీకు కూడా చెప్తాను. తుమ్మడం, కుక్కడం, బొంకముత్తల తండ. అసలు ఆ పేర్లేంట్రా బాబోయ్! మళ్ళీ దీంట్లో మేము ఆ పేర్లు వినుకుంటూ, ఆ పేర్లు అసలెలా పెట్టారు? అంటే ఆ పేరు రాసేటప్పుడు వాడికేమన్నా తుమ్మొచ్చిందా? లేకపోతే వాడేమన్నా వాళ్ళ పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు వాడు తినట్లేదని కుక్కుతుంటే ఆ పేరు పెట్టారా? ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అసలకి ఈ జోక్స్ యేసుకుంటూ జర్నీ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ పోయినాం మేమైతే. అండ్ మధ్య మధ్యలో ఇక్కడ వాటర్ కనిపిచ్చాక మా కేకలుంటాయి చూడండి. పిల్లలు నా ఎక్సైట్‌మెంట్ అయితే నేను గూడా ఒక పిల్లలా కలిసిపోయి మొత్తం కేకలు ఏస్తా ఉన్నానన్నమాట. అరుస్తున్నా. పక్కన వెళ్ళే వెహికల్స్ వాళ్ళు ఏంటి వీళ్ళెప్పుడు వాటర్ చూడలేదా అన్నట్టు ఎక్స్‌ప్రెషన్స్ అయితే ఇస్తున్నారనమాట. సో, మేమైతే కొంచెం ఫాస్ట్‌గానే వెళ్ళిపోయాము. క్లైమేట్ అయితే మాకు బాగా సహకరించింది. చాలా కూల్‌గా వెదర్‌గా రెయిన్ అయితే వెళ్ళేటప్పుడైతే రెయిన్ లేదు కాబట్టి చాలా హ్యాపీగా వెళ్ళిపోయాము. అంటే అది కాక ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. మరీ లేట్ అయితే కొంచెం ఎక్కువ సేపు చూడలేము. మళ్ళీ ఇంటికొచ్చేసరికి చీకటి పడిపోతదిగా. సో, అందుకని కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం. సో, నాగార్జున సాగర్ దగ్గరికైతే వచ్చేసాం. చూడండి వాటర్ అయితే చాలా 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 ఎక్కువున్నాయి. సో, గేట్స్ కూడా ఓపెన్ చేశారు అందుకని. సో, ఇక్కడికెళ్ళాక మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ కాకపోతే మేమెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చూసామంటే, అక్కడ మామూలుగా బ్రిడ్జి ఉంటది కదా! సో, హైవే బ్రిడ్జిలా ఉంటది కదా! డ్యామ్ మీద నుంచి అటు సైడ్ వెళ్ళడానికి. సో, ఆ బ్రిడ్జి దగ్గరికెళ్ళి మొత్తం వాటర్ అంతా చూసినాం. అక్కడ మనకెళ్ళాక ఆ వాటర్ చూసినాక ఫోటోస్ దిగకుండా ఆగుతామా చెప్పండి? సో, అందుకని మహా ఒక దాదాపు ఒక 50-60 ఫోటోస్ దిగుంటాము. పిల్లలు, నేను అన్ని ఫుల్లు. ఫోటోస్ అయితే దిగినాము. ఇంక ఇక్కడ చూసింది చాల్లే అని చెప్పేసి మళ్ళీ ఇంకా అసలది ముందుంది కదా! అక్కడికెళ్ళాలి కదా ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడంతా ఏముంది వాటర్ జస్ట్ నార్మల్ వాటరే కదా! సో, అక్కడికెళ్ళిపోదాం అని చెప్పేసి ఆలస్యం చేయకుండా మళ్ళీ బండి స్టార్ట్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయాము డ్యామ్ దగ్గరికి. సో, డ్యామ్ దగ్గరికొచ్చాక చూడండి చాలా అంటే చాలా మేము మార్నింగ్ ఎళ్ళేసరికి అంత క్రౌడ్ లేదు. కానీ మేము రిటర్న్ అయిపోయేసరికి ఉన్నారు ఫుల్ క్రౌడొచ్చేసారు. సండే కదా! సో, సండే ఎళ్ళామనమాట మేము. సండే ఎళ్ళేసరికి చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు వీకెండ్స్ ఉంటాయి గదండీ! చెప్పండి గేట్స్ ఓపెన్ చేసాక ఎవరు రాకుండా ఉంటారు? అందరికీ ఇష్టం కదా చూడ్డం. సో, అందుకని చెప్పేసి చాలా అంటే చాలా క్రౌడుంది. ఇక్కడ ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది కదా! ఓల్డ్ బ్రిడ్జ్ మీదకి చాలా మంది వెళ్లారు. సో, మనం కూడా వెళ్దాం అబ్బా! చూద్దాము డైరెక్ట్‌గా మంచిగా దగ్గర నుంచి కొంచెం ఫోటోస్, వీడియోస్ చాలా బాగొస్తాయి. కాకపోతే ఫస్ట్ మన ఎక్సైట్‌మెంట్ ఆగదు గదా! సో, ముందు దగ్గరికెళ్ళి ముందు డ్యామ్ చూడాలి. వాటర్ ఫ్లో చూడాలి అని చెప్పేసి ముందు దగ్గరికెళ్ళి తర్వాత రిటర్న్‌లో అక్కడ బ్రిడ్జ్ మీదకెళ్దాం అనుకున్నామండి. సో, ఫస్ట్ అయితే మేము అక్కడికెళ్ళిపోయి డ్యామ్ దగ్గరికెళ్ళి అంతా వీడియోస్ తీసుకొని, మంచి మంచి ఫోటోస్ తీసుకొని అంతా ఎంజాయ్ జేసినాం. తర్వాత రిటర్న్ మళ్ళీ ఇక్కడికొచ్చి బ్రిడ్జి ఎక్కుదామనేసరికి పోలీసులొచ్చేశారు.
పోలీసులు వచ్చి ఎవరు మిమ్మల్ని ఎలా చేశారు, ఇక్కడ అంతా రిస్ట్రిక్షన్ పెట్టి కంచెలు వేశాం కదా, మీరు ఎలా వెళ్ళారు అని చెప్పేసి విజిల్ వేసి మేము వెళ్ళినప్పుడే అక్కడ ఆ బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళందరినీ ఇంకా లాక్కొచ్చేసారనమాట. ఇంకా ఆ టైంలో మనం ఏం వెళ్తాం, పోలీసులు ఆల్రెడీ అక్కడ ఉంటే చిత్త కొట్టేస్తారు కదా. సో మా వాళ్ళైనా మన మంచికే కదండి చెప్తారు, అసలే వాటర్ ఎక్కువ వస్తున్నాయి, పడిపోతే మళ్ళీ ప్రమాదం అవుతుందని. సో అందుకని చెప్పేసి సో ఇంకా ఆ ఒక్క డిసప్పాయింట్మెంట్ తప్ప మిగతా అయితే సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ వాటర్ దగ్గరికెళ్ళాక మా పిల్లలకి బైక్ రైడింగ్స్, వాళ్ళు రైడింగ్ చేసే వాళ్ళుంటారు గదా! లాంగ్ డ్రైవ్స్ వేరే వేరే చోటికి రైడర్స్ ఉంటారు గదా! వాళ్ళు కొంతమంది కనిపించారనమాట. మా వాడికి ఆత్రం మొక్కుక మమ్మీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ వాళ్ళ బైక్స్ ఎక్కుతాను మమ్మీ, వాళ్ళతో ఫోటోస్ దిగుతా అని చెప్పారు. సో మేమెళ్ళి మా హస్బెండ్‌కి చెప్పి వాళ్ళతో రిక్వెస్ట్ చేయించి కొంచెం వాళ్ళ బైక్స్ ఎక్కించి వాళ్ళతో ఫోటో దిగించి వాళ్ళనైతే హ్యాపీగా చూసుకున్నామనమాట. తర్వాత ఈ వాటర్ కూడా చూసాక మా వాడికొచ్చే డౌట్స్ ఎన్ని డౌట్స్ వస్తాయంటే, మమ్మీ అక్కడ ఎన్ని గేట్స్ ఉన్నాయి? ఎంత వాటర్? ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్ని ఓపెన్ చేశారు? ఇలా వాడికున్న డౌట్స్ అన్నీ కూడా కొంచెం క్లారిఫై చేశాం. దాని తర్వాతే దానికి ఆపోజిట్‌లో కొంచెం చిన్న వాటర్ ఫాల్ అయితే వస్తుందనమాట. మా వాళ్ళు వాటర్ ఫాల్ అని అక్కడ కూడా వెళ్దామని చెప్పేసి అన్నారు. సో అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చాక డ్యామ్‌కి ఆపోజిట్ సైడ్‌లో వాటర్ ఫాల్ ఉందనమాట. సో అది కూడా చూసేసాం. ఇదొచ్చేసరికి మామూలుగా మాచర్ల వెళ్ళే రూట్‌లో బ్రిడ్జి ఉంటది కదా! ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది డైరెక్ట్ వ్యూ అనేది ఉంది. సో అక్కడ కొంచెం సేపుండి అక్కడ వీడియోస్, ఫోటోస్ తీసుకున్నాం. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ఇంకొక కొంచెం స్ట్రెయిట్ వ్యూకెళ్ళాక ఇంకా కొంచెం నియర్‌గా కనిపిస్తది. సో అక్కడికెళ్ళి మళ్ళీ కొన్ని వీడియోస్, ఫోటోస్ దిగాం. వెళ్ళేదే ఎంజాయ్ చేయడానికి, మెమోరీస్ అన్నీ షేర్ చేసుకోవాలి కదా! మరి ఎప్పటికి గుర్తుండిపోవాలి కదా! చిన్నప్పుడు మా పిల్లలతో ఎలా ఎంజాయ్ చేసాము, వాళ్ళు ఫ్యూచర్‌లో పెద్దయ్యాక అన్నీ చూసుకోవాలి కదా! అరె! మేము ఇలా ఎంజాయ్ చేసామా అని. సో అన్ని మెమోరీస్‌ని కూడగట్టుకోవాలి గదా! సో అందుకని మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. సో మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.